హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టిప్ నెంబర్ 1. ముందుగా 2 సీడీలు తీసుకున్నానండి. ఒక సీడీకి సగానికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఇలా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. 2 వైపులా వచ్చేలాగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇంకొక సీడీని తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఆ 2 పిన్స్ మాత్రం లోపలికి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడ ఇలా హోల్స్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న సీడీని ఇందులో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగైనా ఉంచేసుకోవచ్చు, లేదంటే గ్లూతో అంటించుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను బ్రౌన్ పెయింట్ని అయితే వేసేసుకుంటున్నాను, చూసారు కదా. తర్వాత పెళ్లి కార్డులకి వచ్చే వినాయకుడిని ఇలా పెట్టుకొని తర్వాత వైట్తో డిజైన్ చేసుకుంటున్నానండి. వైట్ కలర్తో ముగ్గులాగా డిజైన్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి. మనం ఇంటి బయట కానీ ఇంట్లో కానీ ప్రమిదలు పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉంది. ప్రమిదలు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా దేవుడు విగ్రహాలు కానీ చిన్న చిన్నవి ఏమున్నా కూడా ఇలా పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లేదంటే ఏవైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2. ఒక్కోసారి బట్టలల్లో ఇలా డబ్బులు అనేవి నానిపోతూ ఉంటాయి కదండి. ఇమీడియట్గా డ్రై చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదా. ఒక్కోసారి ఐరన్ చేయాలన్నా కూడా చేయలేం కదా. అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఒక పెనం పైన బియ్యం పోసుకొని ఇలా హీట్ చేసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నానిపోయిన డబ్బులని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక 1 మినిట్లోనే మన డబ్బులు అనేవి సేమ్ ప్రాసెస్లోకి వచ్చేస్తాయి. చాలా స్టిక్కీగా వచ్చేస్తాయి. చూడండి ఒకసారి ఎలా పైకి వచ్చేస్తున్నాయో. ఈ టిప్ అనేది తొందరలో ఉన్నప్పుడు డబ్బులు ఆరబెట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసాయో. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 3. ఇంట్లో అప్పుడప్పుడు ధూపం వేసుకోవాలనుకున్నా కూడా, లేదంటే ఈ కరోనా టైంలో మనం హెల్తీగా ఉండాలన్నా కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. 2-3 వెల్లుల్లి పాయల పొట్టును తీసుకున్నాను. తర్వాత కొబ్బరి చిప్పకి వచ్చే బూరు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని 5-6 లవంగాలు, కర్పూరం తీసుకొని ఇలా వేసుకొని ముట్టించుకున్నాను. చూసారు కదా, కర్పూరం వేసుకోవడం వల్ల కొబ్బరి పీచు అనేది ఈజీగా కాలిపోతుంది. చూడండి ఒకసారి. సగం కాలిన తర్వాత మనం ఇలా ఊదుకున్నట్లయితే లవంగాలు, కొబ్బరి పీచు, వెల్లుల్లి పొట్టు అన్నీ కూడా కాలి మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా ఎలా ఉందో. ఇల్లంతా ఇలా ధూపం వేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి.